ఇంకా 2 డేస్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో, ముందు న్యూయార్క్‌లో మ్యాచ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 2.5 లాక్స్ అన్నారు. కానీ ఇప్పుడు మ్యాచ్ టికెట్ ప్రైస్ 8 లాక్స్ అబోవే ఉంది అని అంటున్నారు బ్లాక్‌లో. కానీ నాకు ఏం స్టన్నింగ్ అనిపించిందంటే, ఇంకా క్రేజీ న్యూస్ ఏందంటే, ఇప్పుడు మ్యాచ్ టికెట్ల కన్నా బెట్టింగ్ ఆహ్, ప్రైజ్ మనీ ఎక్కువున్నట్టు కొ కొంతమంది సోషల్ మీడియాలో గానీ, అక్కడ ఇక్కడ చాలా మటుకు బెట్టింగ్ ఏద్దాము అది ఇది అని అంటున్నారు. కానీ బట్ ప్లీజ్, బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోషన్ లేదు ఇండియాలో. బట్ స్టిల్ ఒకవేళ మీరు బెట్టింగ్ ఏయాలి అది ఇది అనంటే ఎక్కువ వేయకండి. ఎందుకంటే ఓకే, మ్యాచ్ క్రేజ్ ఉండొచ్చు, స్పోర్ట్స్ క్రేజ్ ఉండొచ్చు. కానీ బెట్టింగ్ మీద మీరు ఫోకస్ జేసి ఇండియా గెలుస్తదా లేదా? లేకుంటే పాకిస్తాన్ గెలుస్తదా లేదా? అని ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ కంటే ఒక స్పోర్ట్స్ చూసి ఎంజాయ్ చేయడమే బెటర్ నేను చెప్పాలనుకున్నా. కానీ మీ మనీ మీరు లాస్ అవ్వకండి. ఎక్కువ బెట్టింగ్ పెట్టకండి. ఒకవేళ మీకు ఆప్షన్ వచ్చినా కూడా జస్ట్ ఇండియా పాకిస్తాన్ ఒక మంచి మ్యాచ్, అదొక ఫీల్ని మీరు ఇచ్చినట్టు ఉంటుంది. కానీ బెట్టింగ్ మీరు తక్కువే చేయండి, అసలు చేయొద్దు అని అంటున్నా. బట్ ఒకవేళ మీకు చేయాలి అని అనిపిస్తే వేరే వాళ్ళ లెక్క ఏదో నా దగ్గర 10 లాక్స్ ఉన్నాయి, 20 లాక్స్ ఉన్నాయి, 50 లాక్స్ ఉన్నాయి అంతంత బెట్లు వద్దు. అసలుకు మీ లైఫ్ పోతుంది. సో జస్ట్ మీరు స్పోర్ట్ చూసి ఎంజాయ్ చేయండి అంతే. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చాలా మంచి మ్యాచ్. ఒక రైవల్ ఉంది, ఒక హిస్టరీ ఉంది. సో జస్ట్ అవాయిడ్ బెట్టింగ్ అండ్ స్పోర్ట్స్ని ఎంజాయ్ చేయండి.